నువ్వా? అవును, సాక్షాత్తు నీ ముద్దుల కూతురు అనుపమని. అన్యాయం, ఘోరం, మోసం. ఈ మానవాధముడా నీ భర్త? ఇతను మానవాధముడే అయితే మీరితనికే ధన సహాయం ఎందుకు చేశారు? అనుపమ, నువ్వు అంటే దేవయక్ష కిన్నర కింపురుషుల్లో నిన్ను భార్యగా పొందడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తెలుసా? తెలుసు. నాకది ముఖ్యం కాదు. నేనెవరిని కోరుకున్నాను అనేదే నాకు ముఖ్యం. నేను కోరుకున్నది శ్రీనివాస్ని. యక్షులమైన మనం దేవతలతో సమానం. నిత్య యవ్వనం, అమరత్వం నీకు సహజం. నేడో రేపు కృషించి నశించిపోయే మానవుడతను. మీరా మాట అంటారని తెలుసు. అందుకే నా అమరత్వాన్ని కూడా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవును నాన్న, నాకు దైవత్వం కన్నా మానవత్వమే గొప్పదనిపించింది. ఏ దేవతల గురించి నాన్న మీరు మాట్లాడేది? తన పదవిని కాపాడుకోవటానికి ఎలాంటి వక్ర మార్గాన్నైనా అనుసరించి ఆ దేవేంద్రుడి గురించా, లేక శాప విమోచనానికై ఈ మానవుడి ప్రాణాలు కోరిన మీ గురించా? చెప్పు నాన్న, ఒక్కడిని చూపించు నాన్న మనలో ఇలాంటి ఉత్తముణ్ణి. చివరికి కన్న కూతురు దగ్గర కూడా చీవట్లు తినే దుస్థితి పట్టిందమ్మా నాకు. మీకు అవమానం కలిగించే పని నేనెప్పటికీ చెయ్యను నాన్న. అది కాదు నా బంగారు తల్లి. నీకు తగిన వరుణ్ణి ఎంపిక చేయడానికి ముల్లోకాలు గాలిస్తున్న నీ తల్లికి నా ముఖాన్ని ఎలా చూపించనమ్మా? నాన్న, రోజు చూపించే మొహాన్ని చూపించండి చాలు. వృద్ధి, నువ్వా? సాక్షాత్తు నేనే. ఏ మీరు మోసపడిన మానవ స్త్రీ తిరిగి మీ భార్య అయినందుకు నిరాశగా ఉందా? అదేదో తాత్కాలికంగా అయినా నువ్వు ఆవిడ రూపంలో ఉండడం వల్ల నాకు కను చెదిరి ఉండొచ్చు కదా. ఆపండి మీ దొంగ వేషాలు. మీకు ఒక మానవకాంత పట్ల తాత్కాలికంగా ఆకర్షణ కలగవచ్చు, కానీ నా కూతురికి ఓ మానవోత్తముడిపై శాశ్వతంగా ప్రేమ కలగకూడదా? నేను మాత్రం ఏమన్నాను వృద్ధి? నువ్వు సరేనంటే నేను సరే. ఏమిటి స్వామి, ఆనందించవలసిన సమయంలో ఇలా ఉన్నారు? నా బాధంతా ఆ తంపుల మారి నారదుల వారి గురించి. ఈ విషయం ఆయనకు తెలిస్తే పనిగట్టుకొని 3 లోకాలు ప్రచారం చేయడా వృద్ధి? నీకా భయం అక్కర్లేదు కుబేరా, నేను ఆ పని ఎప్పుడూ చేశాను. నారద మునీంద్ర, చచ్చిపోతున్నాను ఒక్క కళక నీళ్లు జల్లలేక. లేవండి నాయనా, జాగ్రత్తగా లేవండి. సీను, కొంప తీసిన వెంకటస్వామి కాదు కదా? ఏమైనా తప్పులు చంపించిన బాబు? గోయిందా గోయిందా బాబు. ఇంకా ఎవరన్నా దేవతలుగా, దయ్యాలుగా, యక్షులుగా మారేవాళ్ళు ఉంటే ఇప్పుడే మారిపోండి. మాటి మాటికి మూర్ఛపోయే ఓపిక మాకు లేదు బాబు. ఒక్క నిమిషం, ఇది పట్టుకో. ఈయనేంటి చేతిలో చొమ్మెట్టాడు? మన్నించండి స్వామి. మాయమైపోతున్నారు సురభి కంపెనీలాగా. విరూపాక్ష, నీవు కూడానా? ఇంతటి మహావైభోగంలో భాగం పంచుకునే యోగం దొరుకుతుందా స్వామి? అందుకే ఇలా కొంచెం ధైర్యం చేశాను. అయ్యా నారద మునీంద్ర, ఏమిటి వైపరీత్యం? ఇది కూడా తమర నిర్వాకమేనా? నారాయణ నారాయణ. కుబేరా, నీ క్షేమం కోసం, లోక కళ్యాణార్థం ఇటువంటి నిర్వాహకాలు తప్పవు మరి. అంటే అనుపమకు భూలోకం మీద ఆకర్షణ కలుగు చేసింది కూడా. భలేవాడివయ్యా, ఆకర్షణ అంతకు ముందే ఉన్నది. నేను మార్గం చూపించానంతే. ఓ రోజు అనుపమ నా దగ్గరకు వస్తువు తీసుకొచ్చినది. అది నీవు తెచ్చిన హుండీ కానుకలలో దొరికినదేనట. అలనాడు పాండవుల వద్దనున్న ప్రియదర్శిని యంత్రం మనసుల్లోని కోరికలను బహిర్గతం చేసినట్లే ఇది మనుషుల జ్ఞాపకాలను బంధించే యంత్రం అని నేను ఆమెకు చెప్పాను. ఎప్పుడూ ఏదో కొత్తదనాన్ని కోరుకునే ఆమె జిజ్ఞాసను గమనించి ఆ తెర మీద ఇదిగో ఈ మానవోత్తముడు కనిపించేలా చేశాను. పుష్పక, ఇక్కడ. అతడిని చూసిన వెంటనే అనుపమ భూలోక విహారానికి బయలుదేరింది. కానీ పలకరించినమ్మంటే పాణిగ్రహణం చేస్తుందని మనకేం తెలుసు? ఎంత మోసం! ప్రేమలోనూ యుద్ధంలోనూ గెలవటానికి ఏమైనా చేయొచ్చని మీ మానవులే అంటారుగా. బంగారం రేటు పెరిగింది కదా,
మీకో కేజీ నాకో కేజీ గోల్డ్ బిస్కెట్లు అడుగుదావా? అసలే మానవాధముడు అది ఇది అని తిడుతున్నాడు. బిస్కెట్లు అడిగితే కుక్కలం అంటాడు. యక్షులతో పెట్టుకుంటే కుక్షులకే మోసం వస్తుంది. అరేం చేద్దాం? ఎప్పుడైనా పొరపాటున జేబులోంచి ఆ బిస్కెట్ జారిపోతే అప్పుడు చూద్దాం. మనం అడుగుతామని ఎక్స్పెక్ట్ చేసే పంచి కట్టుకొచ్చాడు. నాకు కూడా 2 బిస్కెట్లు ఇప్పించండి సార్. ఇక విందారగిద్దాం పదండి. స్వామి మరి వీళ్ళ సంగతి? నేనున్నాను కదా, కంగారు పడకు. ముందు విందు పద. కరుణాలవాలా ఇది నీదు లీలా. మీరా ఇంతటితో నా శాప విమోచనం అయినట్టేనా? భలే వాడివయ్యా కుబేరా. అసలు ఊడిగం ముందే కదా ఉన్నది. అదేమిటి స్వామి? కావాలా? చూస్తావా? ఒక్కసారి కళ్ళు మూసుకో. మునీంద్ర, తప్పదు కుబేరా, ఇవన్నీ సంసార సుఖాల్లో భాగాలే. ఇవి సుఖాలా? నాదర మునీంద్ర ఖాదర్ మునీంద్ర కాదు నాయన, నారద మునీంద్ర అనాలి. కంగారులో 4 మర్తపడింది సార్. అల్లుడు గారు అక్కడ అల్ప కాన్పు ఎక్కాడు. అలప కాన్పు కాదు నాయన, అలక పాన్పు అనాలి. ఆటైతే అనుకోండి. మళ్ళీ ఇదేమిటి స్వామి? సార్, మా భూలోకంలో అల్లుళ్ళు ఈ టైంలో చాలా డేంజర్ గా ఉంటారు సార్. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే మీ అమ్మాయిని వెళ్ళుకోడు కదా, లేపకండి సార్. కుబేరా, సహనం, ఓర్పు, సంయమనం వీటితో నెట్టుకురావాలి. పద. ఇప్పుడే కదా విందుకు సిద్ధం అన్నారు మునీంద్ర, మళ్ళీ అలకేమిటి? ఏమిటో చూద్దాం. ఏమిటి అల్లుడు గారు అలిగారట? ఎందుకులేండి మావగారు, మేం మానవాధములం కదా. అల్లుడు గారు, కాళ్లకు పారాణైనా ఆరని అమ్మాయిని ఇప్పుడు వదిలేస్తే ఎలా చెప్పండి? ఇది మీరే అంటున్నారా, మీ అమ్మాయి అనుమందా? నేనేనయ్యా, ఉత్తర దిక్పాలకుణ్ణి, యక్షకులాధీశుణ్ణి, సాక్షాత్తు కుబేరుణ్ణి. నేనే అంటున్నాను మానవోత్తమ. మీ అమ్మాయి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది, దానికి మీరు మూల్యం చెల్లించాలి. మా అమ్మాయ చిన్నపిల్ల, ఏదో తెలియక చేసింది. కుదరదండి. బంగారు తల్లి, నువ్వైనా కాస్త చెప్పవమ్మా. అంకుల్, అనుపమ ఆంటీ చాలా మంచిది. సరే, పాప చెప్పింది కాబట్టి ఒప్పుకుంటున్నాను, కానీ నాదొక కండిషన్. ఏం కావాలో అడగండి అల్లుడు గారు. అష్టైశ్వర్యాలు, నవనిధులు, ఆఖరికి నా అలకాపురుని కూడా ధారాదత్తం చేయమంటారా? నిజంగా ఇచ్చేసేలాన్నారా? అడుగు అడుగు అడుగు. అవేమొద్దు. ఎవరాడు? మీరు ప్రతి శనివారం దర్శించే 7 కొండలు, అక్కడ వసూలు చేసే వడ్డీ, అందుకు కారణమైన అసలు మా మానవుల పేరిట రాసిచ్చేయాలి. అవును మామగారు, ఆకలి చావులోంచి పుట్టిన నేను ఆ ఆకలిని అంతం చేయగలిగితే ఆ వెంకటేశ్వర స్వామికి అంతకన్నా ఏం కావాలి చెప్పండి. నారాయణ నారాయణ. చూశావా కుబేరా, నీకు శాప విమోచన ఎలా కలిగిందో. ఇక నుంచి నువ్వు ఆ పాపాన్ని మోయవలసిన పని లేదు. మంచి పనులకు ఉపయోగపడే ఆ ధనానికి ఇక్కడే పాప ప్రక్షాళనం దొరుకుతుంది. ధన్యోస్మి మునీంద్ర. నాయన, దైవత్వాల కంటే కూడా మానవత్వమే మహోన్నతమైనదని నేడు నిరూపించావు. నా కళ్ళు తెరిపించావు. 7 కొండలేమిటి, అష్టైశ్వర్యాలు, నవనిధులు, వీటన్నిటికీ మించి నా బంగారు తల్లి అనుపమకి కూడా నేటి నుండి నువ్వే అధినాయకుడివి. అంత మాట అనకండి స్వామి. అనుపమ మీరు నాకు ఇచ్చిన గొప్ప వరం, అందుకు నేనెప్పుడు కృతజ్ఞుణ్ణి. కానీ నాదొక్కటే కోరిక, మీరు నాకు 7 కొండలు రాసిచ్చినట్టు ఎవరికి చెప్పకండి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి. కుబేరా, నీకు శ్రీనివాసుకు జరిగిన ఒప్పందం ఆ వెంకటేశ్వరుడికి తెలియకుండా ఉంటుందంటావా? ఆయన సర్వాంతర్యామి, అంతా ఆయన లీల.
జై భక్త పరిపాల జై జగజ్జాల నీవు జరిపించేటి ఈ చిత్ర కథలు రాసినా చూసినా వినిన ఎల్లరును శుభ సంపదలు కలిగి వర్ధిల్లగలరు